ఈ 7వ మాట పలికినప్పుడు, ఈ 7వ మాట సమాప్తమని చెప్పి బిగ్గరగా చెప్పి ప్రాణం విడిచినప్పుడు, ఆ సమయంలో జరిగిన సంభాషణ, ఇదిగో ఈయన నిజంగా దేవుని కుమారుడే అని వాళ్ళు చెప్పుకునేలా చేసింది. మందిరేక తెర చినిగిపోవడము, అక్కడ ఉన్న వారందరూ పరిగెత్తడము. ఎందుకో తెలుసా? అక్కడ జరిగినటువంటి సంఘటన లాంటిది. ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వారు కేవలము పేరుకు మాత్రమే కొన్ని విషయాలను విభేజించారు. ఇదిగో ఈ వచనము పెళ్లిళ్ళని మాత్రమే చదవాలి, ఈ వచనము శ్రవణ దినాలు మాత్రమే చదవాలి, ఈ వచనము ఇల్లు ఓపెనింగ్ మాత్రమే చదవాలి, ఈ వచనము కొన్ని విషయాలను ఏం చేశారంటే కొన్ని శాఖలకి కేటాయించి, ఎలాగైతే హిందువులు అమాసకి పున్నంకి వాళ్ళు పండగలు చేస్తారో ఆ ప్రకారమే క్రైస్తవులు కూడా వాటిని పాటిస్తూ వచ్చారు. బైబిల్లో ఉన్న ప్రతి మాట అన్నిటికంటే ప్రాముఖ్యమైన మాట యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు పునరుత్థానం. ఎనీ టైము మనం మాట్లాడుకుంటూనే ఉండాలి, మన హృదయంలో మెదులుతూనే ఉండాలి. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైన బైబిల్ గ్రంథములు. వీటిని కేవలము ఈ శ్రమల దినాలు 40 దినాలు చేసి మంచిదే, చేయదంలా. కానీ ఇప్పుడు మాత్రమే గమనించేటివి కాదు ఇది. ఎందుకంటే ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు వాటిని మనం గుర్తించుకుంటాం. ఎవరైనా మనకి ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తే వాటిని ఎలాగైతే గుర్తు పెట్టుకుంటామో, ఇదిగో పలానా ఆయన నాకు డబ్బు ఇవ్వకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది, పలానా ఆయన నాకు సాయం చేయకపోతే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది అని ఒకరికి 100 సార్లు 10 మందికి ఎలాగైతే చెప్తామో, అలాగనే దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించకపోతే, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన తిరిగి లేవకపోతే మా పరిస్థితి ఎలా ఉండేది తెలియని వారికి తెలియపరిచేలాగనా, ఇదిగో శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి మనిషి గుర్తించుకోవాలి. శరీరంలో ప్రాణం కలిగిన ప్రతి మనిషి నిమిత్తం ఆయన మరణించాడు. ఒకవేళ నాకు సంబంధం లేదు, 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి చనిపోయాడు, ఇప్పటికి మాకేం సంబంధం అంటే, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న యవనస్తులు అమల్లోకి రాకముందులే మన దేశంలో ఒక రాజ్యాంగం వచ్చింది. ఏ దేశంలోనే ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఈ పుట్టబోయే వారి పేర్లు ఎవరు రాయరు. ఏ దేశంలో పుట్టిన వారు ఆ రాజ్యాంగానికి లోబడే బ్రతకాలి. ఇప్పుడు ఇండియాలో మనకి రాజ్యాంగం ఉంది, సంవిధానం. ఆ సంవిధానంలో ఏముందో ఇప్పుడు కానీ ఇంకా 50 సంవత్సరాల తర్వాత వచ్చిన వారు కానీ ఖచ్చితంగా దాన్నే పాటించాల్సిందే, దాన్ని పాటించే నడవాల్సిందే. దానికి విరోధంగా ఎవరన్నా నడిచినా వాళ్ళని తీసుకుపోయి ఏం చేస్తారు? జైలు వేసేస్తారు. మనం అప్పుడు పుట్టలేమో, మాకు అది సంబంధం లేదు, ఇప్పుడు మనం కొత్త రాజ్యాంగం రాసుకుంటామంటే నడవదు. బైబిల్ కూడా ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషికి ఒక రాజ్యాంగం లాంటిది. అవసరమైతే ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాల్ని మార్పిడి చేయవచ్చునేమో కానీ దీన్ని మాత్రం మార్చదు. మనకు చట్టం వచ్చింది, మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవుగా ఉన్నవాడు ఎస్సీ హోదా కానీ ఎస్సీ కులము కింద కానీ ఎస్సీలో నుండి వచ్చి క్రైస్తవులుగా ఉన్నవారు కేసు పెట్టలేరు, వాటిని వినియోగించుకోలేరు అని ఒక చట్టాన్ని రిలీజ్ చేశారు. ఇది ఎప్పుడు వచ్చిందో తెలుసా? రాజ్యాంగం వచ్చిన 6 నెలల తర్వాత సవరణ చేశారు దీన్ని. అది సవరణ చేసినందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ తను రాజీనామా చేయాల్సి వచ్చింది తన మంత్రి పదవికి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 6 నెలలకు వచ్చింది ఇది. కానీ ఇప్పుడు ఒక పాస్టర్ కేసు వేసినందువల్ల అది తీర్పు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చాలా మందికి తెలిసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్ కూడా ఈ మనుషులందరికీ రాజ్యాంగం లాంటిది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కింద చూద్దామండి, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 5 వచనం ఒకసారి చూద్దామండి. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5 వచనం, 31 अध्याय 5 वचन. स्तोत्र सहित ఏమంటున్నాడైనా, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుచున్నాను అని పలుకుతూ ఈ 31వ అధ్యాయము 5వ వచనంలో చెప్తున్నటువంటి మాట ప్రకారం ఏమంటున్నాడు తెలుసా? నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ని
విమోచకుడుగా నీవే, నా విమోచకుడు నీవే, నన్ను విడిపించువాడు నీవే. ఈరోజు నేను చనిపోతున్న సమయంలో ఇలాంటి మాటలు మనం మాట్లాడాలి. దేవా, నన్ను విడిపించువాడు నీవే, ఇదిగో నేను చావడానికి సిద్ధంగా ఉన్నా, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్తున్నా. ఎవరు మాట్లాడగలరు ఈ మాట? క్రైస్తవుడు మాత్రమే మాట్లాడగలరు, క్రైస్తవులు ఉన్నవారు మాత్రమే మాట్లాడగలరు. ఎవరు మాట్లాడారు ఒకసారి చూద్దామని. అపోస్తుల కార్యాలు ఒకసారి చూద్దామని. అపోస్తుల కార్యాలు చూద్దామని. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 55వ వచనంలో అపోస్తుల కార్యాలు టిఫిన్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు ఒకసారి చూస్తే యేసు క్రీస్తు ప్రభువును గుర్తు చేస్తున్నాయి. యేసు క్రీస్తు ప్రభు సెలవులో పలికిన మాటలు మనకు గుర్తు చేస్తున్నాయి. ఈయన సౌలు ఇంకా పౌలుగా మార్కు మొదలు సౌలు హింసించుచున్న సమయంలో జరిగినటువంటి సంఘటన ఒకసారి చూద్దామండి. 7వ అధ్యాయం. आणि त्याने म्हटले आकाश उघडलेले मनुष्याचा पुत्र देवापुत्र उजवीकडे उभा असलेला मला दिसत आहे. तेव्हा ते मोठ्याने ओरडून कान बंद करून येशूने त्याच्या अंगावर धावून गेले. मग ते त्याला शहराबाहेर गाठून दगडपाड करू लागले आणि साक्षीदारांनी आपले वस्ते शौल नावाच्या एका तरुणाच्या पाया जमा केली. ते दगडमार करीत असता ते पण प्रभूचा दावा करीत म्हणाला, हे प्रभू येशू, माझा आत्म्याला स्वीकार कर. मग गुडघ्या टेकून तो मोठ्याने ओरडला, हे प्रभू, हे पाप त्यांच्याकडे मोजू नको. असं बोलून तो झोपी गेला. సౌలు మాట్లాడుతుంటే, సౌలు ఉత్తరాలు వేస్తుంటే, సౌలు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటే, మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మాటలు లేక, ఆయన చెప్పే సవాళ్ళకి జవాబు లేక, ఇదిగో ఈయన మనం దేవదూషణ చేస్తున్నాడు, మోషే రాసిన గ్రంథాన్ని తప్పుపడుతున్నాడు అని చెప్పి ఆయన మీద పడి రాళ్ళతో కొడుతుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశం వైపు తేర చూచుచుండగా ఆకాశం తెరవబడింది, సింహాసనమైన దేవుడు ఆయన కుడి పక్షమున యేసుక్రీస్తు ప్రభువు నిలబడినట్లు నేను చూస్తున్నాను అనగానే వాళ్ళ కోపం వచ్చేసింది. చెవులు మూసుకున్నారు. ఒక్కసారి మీద పడి కొట్టేసి దూరి చివరన ఈడ్చికెళ్ళిపోయి రాళ్లతో కొట్టారు. నన్ను రాళ్లతో కొడితే సావు పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం? ఆయన అంటున్నాడు, ప్రభువా, ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుచున్నాను అని చెప్పేసి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు, వీరు చేసిన ఈ పాపము వీరి మీద మోపకు. ఈ మాట వింటుంటే యేసుక్రీస్తు ప్రభు మనం గుర్తొస్తలేదు. ఆత్మతో నింపుబడి మనం నడవుకోవాలి. మన సొంత ఆలోచన, మన సొంత జ్ఞానం కాదు. ఎందుకు ఇవన్నీ మనకి ఈ 7 మాటలు జ్ఞాపకం వస్తున్నామంటే వాటిని మనం అమలు చేయడానికి, వాటిని మనం పాటించడానికి, వాటిని మనము ఎల్లప్పుడూ గుర్తించుకోవడానికి. ఈయన అంటున్నారు చూడండి, 59:60 ఈయన మాట్లాడుతూ ప్రభువా, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్పుచున్నానని పలికి వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించును. సౌలని యవ్వనుడు అక్కడ సాక్షిగా ఉన్నాడు. సౌలు అంటే ఎవరు? పౌలే. పౌలు సౌలుగా మార్కు మొదలు హింసించుచున్నప్పుడు, ఆయన చేస్తున్నటువంటి హింస మార్గములో ఆయన ఉన్నప్పుడు స్టెఫెన్ యొక్క బట్టలకి కాపరిని ఈడ్చుకెళ్ళిపోయారు. సాక్షి ఎవరు? సౌలే. ఆ సౌలే మనం కిందికి వెళ్ళిపోతే 9వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాడు. తమస మార్గమున పోయి అనేకలను చంపడానికి వెళ్తుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్వరము వినగా మార మనసు పొంది అప్పటి నుండి తను తాను తగ్గించుకొని అవసరమైతే చావడానికి సిద్ధపడ్డాడు. ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు కోడాలతో కొట్టబడ్డాడు, ఎన్నోసార్లు హింసకి గురయ్యాడు. ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇదిగో అనేకల రక్తాన్ని ఈ భూమి మీద నుంచి చిందించాను, నా రక్తం కూడా ఈ భూమి మీద చిందించబడాలి. నీకు ఏ శిక్ష కావాలంటే మీరేం చేస్తారు చెప్పండి? నిన్ను ఎలా చంపాలంటే మీరేం కోరుకుంటారు? ఆయన ఏం కోరుకున్నారు తెలుసా? నా తలని నరికేయండి. ఈ రోమ ప్రాంతంలో నేను ఎంతో మంది రక్తాన్ని చిందించాడు, నా రక్తం ఈ భూమి మీద చిందాలని చెప్పేసి
నాకు స్థిరస్థిదనం చేయండి అన్నాడు. నేను సిలువకేస్తామన్నారు. నేను అంత గొప్పవాడనా? ఇదిగో నా తండ్రి సిలువకు వేయబడ్డాడే, యేసుక్రీస్తు కంటే నేను గొప్పవాడనా? అలా కాదు. పేతురు గారు కూడా అందుకే తల కిందలుగా సిలువ వేలాడి తీసుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వేసినట్లు నన్ను సిలువకి వేయద్దండి, నేను అంత అర్హుడును కాను. వాళ్ళందరూ అలాగే శరీరంతో ప్రాణం కలిగి ఉండగా శరీరాన్ని ఒక మేకపోతు తోలును తీసినట్ల చర్మాన్ని వదిలేశారు, ఒలిసేశారు. ఎందుకు ఇంత బాధను భరించారు? నూనెలో బజ్జి వేపినట్లు వేపారు. శరీరాన్ని రంపము తీసుకొని ముక్కలు ముక్కలుగా నరికారు. ఎందుకు ఇలా భరించారు అంటే వాళ్ళు క్రీస్తునందు ఉన్నారు కాబట్టి, క్రీస్తు పడిన శ్రమని కల్లారు చూశారు కాబట్టి. చూద్దామండి, చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచ్చిన. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచ్చిన. ఒకసారి చూస్తే రోమకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచ్చిన. म्हणून बंधुजनो, मी देवाच्या करुणेमुळे तुम्हाला विनवितो की तुम्ही आपले शरीरे जिवंत, पवित्र व देवाला ग्रहणीय यज्ञ म्हणून समर्पण करावी, ही तुमची आध्यात्मिक सेवा आहे. ఏమంట? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలముగాను సజీవ యాగముగాను మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడి. దేవుని ఈ శరీరముగా ఉన్నప్పుడే దేవునికి మనల్ని ఏం చేయాలి? సమర్పించుకోవాలి. అన్ని పాపాలు చేసి చనిపోయే ముందర దేవుడా నన్ను క్షమించని పక్కన ఉన్న దొంగ పలికినట్లు మనం పలికితే ఇప్పుడు నడదు. అప్పుడు నడిచిందేమో ఇప్పుడు నడవదు. అప్పుడు ఎందుకు తెలుసా? ఆయనకి తెలియదు కాబట్టి. ఎప్పుడు కలిశాడు ఆయన్ని? సిలువలో వేసినప్పుడే కలిశాడు కాబట్టి. ముందుగా ఆ దొంగ కూడా దూషించినట్లు మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. ఇద్దరు కానీ తను తాను తేలిక చేసుకొని, తను తాను సమర్థించుకోకుండా, తను తాను తప్పు తెలుసుకొని, అయ్యో ఇంతమంది ఏడుస్తున్నారే, ఇంతమంది బాధపడుతున్నారే, ఈయన ఏ తప్పు చేయలేదంట కదా అని విన్న తర్వాత ఆయన పడినటువంటి శిక్షను చూసి మమ్మల్ని కూడా సిలువకేశారు, మమ్మల్ని ఎంతగా కొట్టలేదే, మనల్ని కూడా సిలువకేశారు, మా శరీరంలో ఎక్కడ కూడా గాయాలు. తను తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నీ రాజ్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నీ రాజ్యంలో వచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావు అంటే ఇప్పుడు ఈ క్షణమే నాతో పాటు నీవు పరదేశంలో ఉండవన్నాడు. ఇప్పుడు మనకు అలా కాదు. సజీవ యాగముగా ఉన్నప్పుడే, శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? మనము దేవుడికి సజీవ సమర్పణంగా చేసుకోవాలి. చూద్దామండి, ముగించేస్తాను, సమయం లేదు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచ్చిన. మార్కు సువార్త 15వ అధ్యాయం 34 వచ్చాను. ఒకసారి చూద్దామండి. 34 మార్కు సువార్త 15వ అధ్యాయం 9व्या तासाला येशू मोठ्याने आवाज मारून बोलला, निरोगी योग्य जगात म्हणजे माझ्या देवा, माझ्या देवा, तू माझा त्याग का केला? तेव्हा जवळ उभे राहणारे व्यक्ती इतरांनी ऐकून म्हणून आले, हा तो एलियाला आहे. ఏమంటున్నాడంట? ఈయన మాట్లాడుతుంటున్నాడు. అంతటా సైనికులు ఆయనను పాత్రలోనిది అది మీరు చదివింది అదేనా? ఒకసారి చూద్దామండి. 16 వచ్చినాము. ఏమంటున్నాడు? అంతటా సైనికులు ఆయనను పాత్రలోనిది అది రాగా మందిరములో పైకి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చి తర్వాత ఆయనకు ఊదా రంగ వస్త్రములను తొడిగించి ముండ్ల కిరీటం ఆయనకు తల మీద పెట్టిరి. ఏం చేశారంట? ఫస్ట్ రాగానే ఈయనకేం తీర్పు వేయాలి, ఎలాంటి శిక్ష వేయాలి? అందరూ మాట్లాడుకొని పైకి కనబోయి ఊదా రంగు వస్త్రం వేశారు. అంటే కుట్టు లేనటువంటి బట్టను నిలువుటంగనేసేసి ఆయన శరీరములో ముళ్ళ కిరీటం ఫస్ట్ తల మీద పెట్టగా, ఈ శరీరము అన్నిటికంటే సున్నితమైంది తల. ఈ మనిషి బాడీలో అన్నిటికంటే సున్నితమైంది తల. మీరు గుర్తుపెట్టుకోండి, చిన్న దెబ్బ తగిలినా కూడా ఈ నరాలు చెదిరిపోతాయి. ఇంటికి దారం అంతే ఉంటాయి నరాలు.
ఈ శరీరములో ఇంచు రెండించులు ముళ్ళు ఉచ్చుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఇలా పెట్టి ఇలా కొడితే సుత్తితోటి తగ్గనే ఇలా పోయి ముళ్ళు గుచ్చుకున్నాయి ఎక్కడెక్కడ. మనం భరించగలుగుతామా అలాంటివి? ఆయనకి మామూలుగా శిక్ష వేయలేదు, మామూలుగా భరించలేదు ఆయన బాధ. ఎందుకు తెలుసా? మన శరీరములో ఉన్నటువంటి ఏ పాపము ఎలాంటి శిక్షకు విధించిందో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన శరీరం అంతా కూడా గాయాలే. మనం ఆఖరికి చూస్తాము, ఆయన పక్కన బల్లెంతో పొడిచినప్పుడు ఏమొచ్చిందంట? నీళ్లు రక్తం వచ్చేస్తుందంట. ఆయన్ని మరలా వచ్చి చిరకిచ్చారు కదా, చిరక అంటే విషం. ఎందుకు ఇచ్చారు తెలుసా? లేఖనాల నెరవేరు ప్రకారం ఆయన చావాలి. చావకపోతే ఏం చేస్తారు? కాలు చేతులు విరగొడతారు. ఇద్దరు దొంగల్ని వచ్చి చూస్తే వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారు, వాళ్ళ కాలు చేతులు ఎరగొడతారు. ఈయన దగ్గరికి వచ్చి చూస్తే చచ్చిపోయినట్లు ఉన్నాడని ఒకసారి బల్లెంతో పొడిస్తే బ్రతికి ఉంటే, ప్రాణంతో ఉంటే కదులుతాడు, లేకపోతే లేదని గుద్దితే నీళ్లు రక్తం వచ్చేస్తే ఈయన చనిపోయాడని మనకి కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఆయన ఎముకల్లో ఒక్కటైనను విరవబడలేదు. రోమ యొక్క సామ్రాజ్య ఆ దేశ ప్రకారము పొద్దు మునిగే లోపలే ఆ సెలవు మీద ఉన్న మనిషిని తీసేయాలి. ఎందుకంటే విశ్రాంతి దినములోకి పడిపోతుంది. రేపు ఏమిటి? విశ్రాంతి దినం అంటే శనివారంలోకి పడిపోతుంది. కాబట్టి పొద్దు మునిగే లోపల ఏం చేయాలి? మనము శవాలను తీసేయాలి. అందుకే వచ్చేసి చూస్తే ఆయన లేఖనాలు నెరవేరు ప్రకారము నేను తప్పు కొనిచున్నాను కానీ విషాన్ని ఇచ్చారు. విసిమిస్తే మనిషి ఏమైపోతాడు? వెంటనే చనిపోతాడు. 12 గంటలకు ఆయన్ని సెలవేస్తే 3 గంటల వరకు ఇంకా ప్రాణంతో ఉండి మాట్లాడిన ఈ 7 మాటలు అయిన తర్వాత ఆయన సమయం సమాప్తమైందంటే నేను వెళ్ళే సమయం వచ్చేసింది. అందుకని ఆయన దప్పి కొనుచున్నాను అన్నాడు. ఒక్క మాట చూసుకుని మనం ఉంచేసుకున్నాం. అదే మార్క్స్ వార్త 24 వచ్చింది. ఒకసారి చూద్దామండి. 34 సారీ 15:34 మార్క్స్ వార్త 15:34 వచ్చింది. अगर असा करतो अगर असा कारण देशभर अंधार पडला अगर तसा येशू मोठ्याने आलो मारून बोलला एलोई एलोई लमा सबक्तानी म्हणजे माझ्या देवा तू मला त्याग का केला? ఏమంట? 3 గంటలకు యేసు ఏలి ఏలి లమా సబక్తా అని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితవని చెప్పి మరణించేశాడు. అంతేకాదు, ఎందుకు ఈయన మరణించాల్సి వస్తుందంటే దేవుడు ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి నిమిత్తము ఆయన చావడానికి లోకానికి పంపించాడు కాబట్టి. అందుకే చెప్పాడు, లోకమని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఈ భూమి మీద చావాల్సి వచ్చింది. మనం చూసుకుంటే యోహాను సువార్త 3:16 ఉంటది. ఏమంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని ద్వారా రక్షించబడిన వారు, ఆయన ప్రేమించిన వారు, ఆయన అందు ఉన్నవారు నశింపక నిత్య జీవములో పొందడానికి. మరి మనము ఆయన ఎందు విశ్వాస జీవితం కలిగి మనం వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా మనం నశించకుండా ఖచ్చితంగా మనం రక్షించు. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించింది. కలముసించిన ప్రార్థన. మహోన్నతుడ నా దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. ఇదిగోనైనా మరి మీ యొక్క మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాం. 1వ మాట నుండి 7వ మాటల వరకు మీరు అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మత్తయి సువార్త 10:20 సెలవిచ్చినట్లు మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలోనే మాట్లాడుచున్నదని. లోక సువార్త 12వ కూడా సెలవిచ్చినట్లు మీరు ఎప్పుడు ఏం మాట్లాడవాలని ఆలోచించేద్దండి. పరిశుద్ధ ఆత్మ మీలో ఉండి అప్పుడు కావాల్సిన మాటలు అప్పుడే మాట్లాడునని. అవును దేవా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ మాటలు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఆయన మీరు ఈ దినమందు మేము ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క సంఘాల్లో, ప్రతి ఒక్క ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని చునగా మీరు ఉన్నారని, వాళ్ళ మాటలన్నీ విన్నారని, కేవలము మాట్లాడేవారుగా ఉండగా మాటల్ని పాటించేవారుగా ఉండడానికి మీరు మాతో ఉంటారని, నాన్న ఇక్కడ వచ్చిన ఈ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని చేస్తారని, మీ కృపలో భద్రపరుస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్. అందరికీ వందనాలు.